ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. బీఆర్ఎస్ భవన్‌లో ఇందాక గూడా మనం చూసాం భారీ చేరికలైతే జరిగాయి. కానీ బయట మాత్రము బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. అందులో ఉన్న సీనియర్ నేతలు గూడా పార్టీ మారబోతా ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగుతా ఉంది. మరి ఈ అంశం గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారైతే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. మాజీ మంత్రులు గూడా పార్టీ మారుతా ఉన్నారు. దానికి నిదర్శనాలు కొన్ని ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ వీడబోతా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పని ఖతమైంది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. ఒకరో ఇద్దరో 10 మందో నాయకులు పార్టీ మారితే బీఆర్ఎస్కి ఏం నష్టం లేదు. ఇది 60 లక్షల కుటుంబం బీఆర్ఎస్ది. తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ. మల్లారెడ్డి కాదు, ఇంకొకరు కాదు, ఇంకొకరు 10 మంది పోతే ఏం జరిగింది? ఒక 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి గారు మరి అటువైపు తిప్పుకుంటే నష్టమేం జరిగింది బీఆర్ఎస్కు? నాడేం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంటి మీది కాకి గాంధీ భవన్ మీద వాళ్తే కాల్చి చంపుతా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. గేట్లు తెరిచి బార్లా తెరిచి స్వాగతం పలకాలని చూస్తూ ఉన్నారు. నయాన్నో భయాన్నో చేర్చుకోవాలని చూస్తూ ఉన్నారు. ఎవరెక్కడికి పోయినా ఎందుకంటే బీజేపీకి అది తెలుసు ఎవరి బలహీనతలు ఏంది, ఎట్లా చెయ్యాలి, ఎట్లా చేర్చుకోవాలి, ఎట్లా తగ్గించాలి. బీజేపీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద 16 చోట్ల ఏకకాలంలో ఈడీ దాడులు చేసి నోట్లు లెక్కించే యంత్రాలను కూడా తీసుకుపోయి ఏమీ చెప్పలేదు. మొన్ననే ఒక జడ్జి గారు ఎక్కడో అన్నట్టు విన్నా నేను, ఏదైనా నేరపూరిత చరిత్ర ఉంటే మీలో ఇది ఉంటే బీజేపీ దగ్గర వాషింగ్ మిషన్ ఉంది, అటు వెళ్ళండి పునీతులై బయటకు వస్తారని. అంత ఆ స్థాయిలో వ్యవహారం ప్రచారం జరుగుతూ ఉంది. ఆర్థిక నేరాలు కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఏ ఉన్నా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీలో చేస్తుంది. అందరికి తెలిసిందే. ఏం భయపెడతా ఉన్నారో, ఏం హెచ్చరికలు చేస్తూ ఉన్నారో ఏంటో తెలియదు. కానీ మల్లారెడ్డి వెళ్తున్నారని కూడా నాకు తెలియదు. ఏది ఏమైనా ప్రజలంతా గమనిస్తారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక తెలంగాణ వ్యతిరేకమైన వ్యాఖ్యను కూడా ఖండించలేని పరిస్థితి ఉన్నది కదా. కర్ణాటకకు చెందినటువంటి తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాక్ విభజనతో పోలిస్తే 8 మంది, అందులో 2 మంత్రులు, ఇంకో 6 ఎంపీలు మాట మాత్రంగా కూడా వ్యతిరేకించలేరు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు, వీళ్ళు స్వప్రయోజనాల కోసం వీళ్ళు రాముడికే శటగోపం పెట్టేటువంటి బీజేపీ పార్టీ ఇవాళ రాముడికి పాపం వెండి ఇటుకలు, బంగారు ఇటుకలు, నగలు, ఆభరణాలు, ధన కనక వస్తు వాహనాలు అవన్నీ సమకూర్చినటువంటి వాళ్ళు ఇవాళ మేము మోసపోయినాం రాముని పేరుతో, మరి మమ్మల్ని ఇచ్చేసినటువంటి అనుకునే పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. మనం రాముడి పాదుకలకే రక్షణ లేదు. ఒకప్పుడు భరతుడు రాముడి పాదుకలు తల మీద పెట్టుకొని వచ్చి సింహాసనం మీద పెట్టి 14 ఏళ్ళు ఆ పాదుకలతో పాలన జరిపించినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు మరి స్వయంగా అదే అయోధ్యలో రాముడు జన్మభూమి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసినటువంటి అయోధ్యలో ఆ రాముడి యొక్క పాదుకలే దొంగిలించబడ్డాయి. దీని మీద మోదీ గారు మాట మాట్లాడరు, దీని మీద అమిత్ షా గారు మాట మాట్లాడరు, బీజేపీ ప్రతినిధులు ఎవ్వరూ ఈ దోపిడీ మీద మాట్లాడారు. బీజేపీ రాముడిని అడ్డు పెట్టుకొని జై శ్రీరామ్ నినాదంతో ఇంటింటికి రాముడి ముద్రలేసి వాళ్ళు ఎన్నికల్లో గెలిచి మరి వాళ్ళ అధికారం వెలగబెడుతున్నటువంటి వాళ్ళు, రాముని వాడుకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు రామునికే రక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ టార్గెట్గా చేసుకొని మొత్తం తెలంగాణ టార్గెట్ చేసుకొని బీజేపీ అధిష్టానం ముందు నుండి కూడా కేంద్ర మంత్రులు వస్తూ ఉన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి వస్తూ ఉన్నారు, అనేక విధాలుగా ప్రణాళిక చేస్తారు. దాంట్లో భాగంగానే మీకు సంబంధించిన మాజీ మంత్రులని, ఇటు హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలని ఇటు బీజేపీ వైపు లాక్కోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా ముందు నుండి కూడా వినిపిస్తూ ఉంది. 3 మేయర్ల స్థానాలు కూడా మేమే గెలుస్తామని బీజేపీ కరఖండి చెప్తా ఉంది. దానికి గల కారణం మీ క్యాడర్ని కూడా లొంగపరచుకోవాలన్నట్టుగా చూస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? గతంలో బండి సంజయ్ గారు హైదరాబాద్లో ప్రజలకేం చెప్పిరండి? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందర
వరదలు వచ్చినాయి, కారు పోతే కారు, బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు, అన్ని బీజేపీగా మేము ఇస్తాం, మాకు ఓటేయండి అని చెప్పిండు. తర్వాత విలేకరులు మీరు ఇప్పిస్తామన్నారు కదా అని అడిగితే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అన్నాడు. ఇగో ఆ పూర్తి తెలివి. ఇంకొక సందర్భంలో ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాం మేము గెలిస్తే అని చెప్పిండు. గా పూర్తి తెలివి బీజేపీ ఎంపీలకు ఉంటుంది, బీజేపీ లీడర్లకు ఉంటుంది. వాళ్ళు ఎంతమందిని చేర్చుకున్నా నాయకులు కాదు, ప్రజలు ఓట్లేస్తే కదా వాళ్ళు ప్రజాప్రతినిధులైనరు. అది మల్లారెడ్డి గారైనా ఇంకొకరైనా ఎవరైనా ప్రజల చేతిలో నిర్ణయం ఉంటుంది. నాయకులను తయారు చేసేది ప్రజలు. ఆ ప్రజలు బీఆర్ఎస్కు మొగ్గు చూపుతున్నారు. ఆ ప్రజలు కేసీఆర్ గారి పాలన కావాలనుకుంటున్నారు. 24 గంటలు నీళ్ళు ఇవ్వగలిగినరు, 24 గంటలు ఎలాంటి కోతలు లేని కరెంట్ ఇవ్వగలిగినరు. మరి వాళ్ళ పరిస్థితి లేదు కదా. కేసీఆర్ పాలన అంటారు, వాళ్ళేమో కేసీఆర్ పాలన కాదని మంది బయటికి వస్తుందని వాళ్ళు ప్రచారం. ఇవాళ ఒక్కొక్క అపార్ట్మెంట్లో మరి జనరేటర్ల మెయింటెనెన్స్కు ఎంత డీజిల్ పడుతూ ఉన్నది. ఒక్కొక్క అపార్ట్మెంట్కు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకుంటే ఎంత తడిసి మోపడి మెయింటెనెన్స్ అవుతా ఉంది తెలుస్తలేదా? నీళ్ళే చేత కాదు, కరెంటే చేత కాదు, వైద్యం అందించే చేత కాదు, శాంతి భద్రతలు తుంగలు దొక్కుతారు. ఏమున్నది పాలన? పట్టణ ప్రజలకైనా రూరల్ గ్రామీణ ప్రజలకైనా అన్ని వర్గాలకు కూడా ఏవి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కేంద్రంలో మోడీ గారు 2 కోట్లు, ఆ బడేబాయ్ 2 కోట్ల ఉద్యోగాలనే, ఈ చోటేబాయ్ 2 లక్షల ఉద్యోగాలని. అవి లేవు ఇవి లేవు. ప్రజలకు అర్థమైతలేదా? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల అనుమాత్రం కూడా ప్రేమాభిమానాలు కానీ సానుకూలత కానీ లేదు. ఒక్క కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేది, ఒక బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రం పనిచేసేది. ఇది ప్రజలకు అర్థమైంది. బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ఏ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. మేము నాయకులదేముందండి, ప్రజలు తలుచుకుంటే నాయకులం, లేకపోతే ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఒకే సభ మీద ఉన్నప్పుడు మల్లారెడ్డి ఉన్నప్పుడే తన ముంగట్నే కేసీఆర్ గురించి అనేక విధాలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు చిన్న కూడా అసలు స్పందించని పరిస్థితి కనబడింది. ఎందుకు మీ అధినేతని అంతగానో విమర్శించినప్పుడు కనీసం ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవడమా, లేకుంటే తర్వాత అయినా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం, ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేయకపోవడం ఆయన యొక్క మౌనం వెనుక గల కారణం ఏముంటుందని అనుకుంటారు? వారి ప్రయోజనాలు ఏమున్నాయో తెలియదు, ఎందుకు తలొగ్గినరో తెలియదు, ఎందుకు తల వంచినరో తెలియదు. ఇదివరకే చాలాసార్లు ఆయనను పిలిచే ప్రయత్నం చేసినా, చేర్చుకునే ప్రయత్నం చేసినా తల వంచలేదు. మరి ఇప్పుడేంటో తెలియదు, ఏ రకమైన ఒత్తిడి ఆయన మీద తీసుకొచ్చిరో తెలియదు. ఇట్లా నయాన్నో భయాన్నో చేర్చుకుంటే బల్మీడికి లింగం కడితే భక్తుడు అవుతాడా అంటారు తెలంగాణలో. బల్మీడికి లింగం కడితే భక్తుడు కాదు, బెదిరించి చేర్చుకుంటే మీ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉండదు. కేసీఆర్ గారిని తిట్టని అలాగే వేదిక అంటూ ఉంటుందా? రేవంత్ రెడ్డి గారికి తిట్లు రాని సందర్భం ఏదన్నా ఉన్నదా? ఎక్కడన్నా మాట్లాడని, బడి పిల్లల ముందర మాట్లాడిండా, మహిళల ముందర మాట్లాడిండా, దేవుని గుళ్ళో మాట్లాడిండా, బడిలో మాట్లాడిండా, ఎక్కడ మాట్లాడిండు, స్థలం ఏది, ముందరున్న ప్రేక్షకులు ఎవరితో మాట్లాడుతున్నటువంటి కనీస స్పృహ సోయి ఏం లేకుండా తిట్లను మాత్రమే నమ్ముకున్నటువంటి ఒక తిట్ల పుట్ట రేవంత్ రెడ్డి గారు. ఆయన పట్ల తెలంగాణ సమాజం ఇక ఆలోచించడం మానేసింది. కాంగ్రెస్ మా నెత్తిన రుద్దింది అని జాతీయ కాంగ్రెస్ మీద పీకల దాకా కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉన్నది. మల్లారెడ్డి పొలిటికల్ ఐకాన్ స్టార్ అని చెప్పుకోవచ్చు. తన యొక్క ఐకాన్ వేరు, తను స్టార్ వేరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ పార్టీని వీడితే మీ పార్టీకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక్కటే చెప్పినండి, వ్యక్తులతోనే కాదు. వ్యక్తులు ఎట్లా లీడర్లు అవుతారు? ప్రజలు అనుకుంటే వ్యక్తులు లీడర్లు అవుతారు. ఇవాళ సుమిత్రానందో లేకపోతే మల్లారెడ్డో లేకపోతే ఎవరన్నా కానండి, ప్రజలు అనుకుంటేనే లీడర్లు. ఎవరి ద్వారా మేము లీడర్లు అయినాం? కేసీఆర్ గారి నాయకత్వంలో మేము లీడర్లు అయినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజాప్రతినిధులైనాం. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మల్లారెడ్డి గారు మంత్రి కాగలిగారు. మంత్రి కాబట్టే ఆయనకు ఆ ప్రాధాన్యత, మీడియా ప్రచారము కాగలిగింది. వాక్చాతుర్యం ఉండొచ్చు, మాట్లాడుతుండవచ్చు, ఆకట్టుకుంటుండొచ్చు, హాస్యము చతురత మాటల్లో ఉండొచ్చు. అయినంత మాత్రాన అది పెద్ద ప్రభావంగా బీఆర్ఎస్ మీద ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్తో ఉన్నారు, ప్రజలే బీఆర్ఎస్ను కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ రక్ష, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు రక్ష.
అంటే మల్లారెడ్డికి సంబంధించిన సంస్థలను వాటి ద్వారా అటు బీజేపీ హైకమాండ్ లొంగపరుచుకుంటుందని అనుకుంటున్నారా? స్పష్టం కదా, నేను ఇదివరకే చెప్పిన కదా, చాలా మందిని ఈ రకంగానే బీజేపీలో చేర్చుకున్నది తప్ప బీజేపీలో వాళ్ళు సంఘ్ పరివార్ నుంచో లేకపోతే మరో రకంగానో బీజేపీలో ఎదిగిన వాళ్ళకి అక్కడ అవకాశాలు లేవు. మా వాళ్ళే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర చూడలేమా, 5-6 అభ్యర్థులు మా పార్టీ నుంచి, అటు బీబీ పాటిల్ కానీ ఇటు చాలామంది ఆరూరి రమేష్ గారు కానీ రఘునందన్ రావు అయినా ఈటెలైనా ఇంకొకరైనా ఎవరైనా ఇక్కడ బీఆర్ఎస్లో ఎదిగిన వాళ్ళను కాంగ్రెస్లో ఎదిగిన వాళ్ళను చేర్చుకునే ప్రయత్నం తప్ప బీజేపీ స్వతహాగా నాయకులను తీర్చిదిద్దుకునేటువంటి క్షేత్రస్థాయి నుంచి ఒక నాయకుడిని తయారు చేసుకునేందుకు, ఒక నాయకుడు ఎదిగేందుకు బీజేపీ దగ్గర అది లేదండి. వాళ్ళ బలాలు బలహీనతలు ఏమైనా ఉంటే వాళ్ళను బెదిరించి నయాన్నో భయాన్నో చేర్చుకుంటే, నేను ఇందాకే చెప్పిన బల్మిట్కి లింగం కడితే భక్తుడు కాదు. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఈ వార్తలన్నీ వస్తున్న వేళ ప్రజల్లో ఒక గందరగోళం అవుతా ఉన్నారు. అరే మాజీ మంత్రి వెళ్ళిపోతా ఉన్నారా, అరే బీఆర్ఎస్ క్యాడర్ అంతా వెళ్ళిపోతా ఉందని ఆందోళన చెందుతా ఉన్నారు. అలాంటి బీఆర్ఎస్ నేతలకి మీరిచ్చే భరోసా ఏంటి? ప్రజలే బీఆర్ఎస్కు భరోసానండి. ప్రజలు బీఆర్ఎస్కు భరోసా, కార్యకర్తలకు బీఆర్ఎస్ భరోసా. ఇవాళ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది. ప్రజాపాలన పేరుతో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉన్నది. అటు కేంద్రం మరి ముస్సే జుడే రహో అని చెప్పేసి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పిన శూన్యహస్తమే తప్ప ఈ రాష్ట్రానికి ఆ బీజేపీ వాడిపోయిన పువ్వే తప్ప వికసిత్ తెలంగాణ కాదు, వికసిత్ భారత్ కాదు, విలపిత్ భారత్. బీజేపీ వ్యవహారం తెలంగాణ పట్ల మోదీ గారికి చిత్తశుద్ధి లేదు. ఆయన ఒక్కనాడు తెలంగాణకు అనుకూలంగా సానుకూలంగా తెలంగాణ గురించి ఒక మంచి మాట మాట్లాడింది లేదు. ఎప్పుడు వ్యతిరేకమే తెలంగాణ అంటే. ఇప్పుడు మరీ మీదికెళ్ళి ఆడ చంద్రబాబు సపోర్ట్ ఆయనకు కావాలి. సో ఇంకా తెలంగాణ మీద పూర్తి వ్యతిరేకత. ఇంతకుముందు ఒంటి కన్ను అనుకుంటే ఇప్పుడు 2 కళ్ళు పోయినట్టు తెలంగాణ విషయంలో బీజేపీ పూర్తి అంధత్వ వైఖరితో ఉన్నది. తెలంగాణకి ఏం చేసేది కాదు. ప్రజలకు అర్థమైంది. 8 మందిని గెలిపిస్తే ఏం చేయగలిగినరు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేరు, ఆ బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. తెలంగాణకు రక్షణ కవచము కేసీఆర్ గారు మాత్రమే. రాష్ట్రాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, రాష్ట్రం ఈ స్థాయిలో ప్రజలు గుర్తిస్తలేరా? సుఖశాంతుల తెలంగాణను, సుభిక్షమైన తెలంగాణను, సుఫల సుజల తెలంగాణగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. అక్షయ పాత్రగా, అన్నం గిన్నెగా, దేశానికి అన్నం పెట్టేటట్టుగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. ప్రజల బతుకులు బాగుపడ్డాయి, వలసలు వాపసు వచ్చినాయి. ఇట్లాంటి పాలన కావాలి కదా, ప్రజలు కోరుకుంటారు కదా. మరి అది అటు రాష్ట్ర కాంగ్రెస్ చేయలేకపోతుంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేయలేకపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు, కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదండి, ఏదైతే మల్లారెడ్డి గారు వెళ్తారా లేరా అనేది ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ వెళ్తే మాత్రము తనకు సంబంధించిన ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి అక్కడ అధిష్టానం ఏదైతే బీజేపీ హైకమాండ్ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాటిని కాపాడుకోవడానికి కొంత వాషింగ్ పౌడర్ నిర్మా కావడానికి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. లేకుంటే మా పార్టీలో కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆయన అలా మౌనంగా ఉన్నారు కాబట్టి మేమేం చెప్పలేకపోతున్నాం. ఒకవేళ వెళ్తే తన సంస్థలు కాపాడుకోవడానికి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ ఉదయ్తో అనిల్.